నిరీక్షణ జాబితాలో ఉన్న రైల్వే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ సీటు ఇచ్చే వెసులుబాటు నేటి నుంచి అమలు చేస్తున్నారు. వికల్ప పేరుతో ఈ సౌలభ్యాన్ని ప్రయోగాత్మకంగా దిల్లీ, లక్నౌ, దిల్లీ, జమ్మూ కాశ్మీర్ మధ్య నడిచే రైళ్లలో ప్రవేశపెట్టారు. అంతర్జాలంలో టికెట్ బుక్ చేసుకున్న వారికి వికల్ప సౌకర్యం వర్తింపజేస్తారు. ఈ 2 మార్గాల్లో నడిచే మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు మాత్రమే వర్తిస్తోంది. ఈ ప్రయోగాత్మక పద్ధతిని 6 నెలల తర్వాత సమీక్షించి లోటుపాట్లు పరిశీలించి ప్రజాభిప్రాయం తీసుకుని కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఈ వికల్ప పద్ధతి విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో అమలు చేస్తారు. రిజర్వేషన్ చేసుకునే రైలు తర్వాత వచ్చే బండికి టికెట్ ఇవ్వమంటారా అనే కాలం ఉంటుంది. అందులో టిక్ చేస్తే ప్రయాణికుడు బుక్ చేసుకున్న రైల్లో బెర్త్ దొరక్కపోతే తర్వాత వచ్చే రైల్లో చోటు కల్పిస్తారు. ఇందుకు ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరు. రైలు నంబరు, బోగీ నంబరు, సీట్ నెంబర్లను మొబైల్ ఫోన్కు సంక్షిప్త సందేశం ద్వారా పంపిస్తారు. పండుగ వేళ రద్దీని నియంత్రించవచ్చని, నిరీక్షణ జాబితాను కుదించవచ్చన్న ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ పద్ధతికి శ్రీకారం చుట్టనుంది.